ఇక్కడ వేరే తీరుగా రాసుకొచ్చిండు. బ్యారేజ్పై అబద్ధాలు, విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు, కమిషన్ ఇచ్చిన అఫిడవిట్లలో కానరాని కీలకాంశాలు, గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ ముఖ్య స్థానాల్లో, వారి సూచనల మేరకే ఇతర అధికారుల వైఖరి, మంత్రి ఆదేశించిన సమగ్ర సమాచారం ఇచ్చేందుకున్నాం. సిగ్గులేని విధవ ఆల్రెడీ మేడిగడ్డ రిపేర్లు జరిగి నీళ్ల పంపింగ్ జరుగుతుంది, నీళ్లు వస్తున్నాయి. అది రాయకుండా మేడిగడ్డకి ఇంకా పొక్కబడ్డదని దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్ అని రాసుకొచ్చింది. అప్పటి ఫైల్ ఫోటో పెట్టాను. అరే నువ్వు ఎంత వెనకబడి ఉన్నావురా సన్నాసి, సన్నాసి నువ్వు ఎంత వెనకబడి ఉన్నావా అంటే, ఆంధ్రజ్యోతి సన్నాసి ఇగో ఇదిరా సన్నాసి లేటెస్ట్ అప్డేటు ఇది. మా శంకర్ పెట్టిన తెలంగాణ పేపరు అప్డేట్ ఉన్నదిరా సన్నాసి. ఆల్రెడీగో నీళ్ళు వచ్చేసినాయి, ఫైల్ ఫోటో 85 గేట్లు ఎత్తిన్లు, దివకు వరద నీరు వదిలేనురా సన్నాసి. నీకు అంత పెద్ద నెట్వర్క్ ఉండి, ఏబిఎన్ ఛానల్ అని పెద్ద ఛానల్ ఉండి, ఆంధ్రజ్యోతి అన్న పెద్ద దినపత్రిక ఉండి, ఏం వార్తలు రాసుకొస్తాను సన్యాసిను? అప్డేట్ వార్త రాసుకురావాలి. ఎప్పుడో తొర్రబడ్డదానికి, ఎప్పుడో బొక్కబడ్డదానికి అది పెట్టి విచారణ జరుగుతలేదు. కేసీఆర్ని రోజు జైలు ఎత్తే బాగుండా? ఈ సాయంత్రం అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తే బాగుండా? సంతోషం అనిపించా? సంబరాలు చేసుకుందిరా. ఏబిఎన్ ఛానల్లో, ఆంధ్రజ్యోతి ఛానల్లో రేవంత్ రెడ్డి ఏదో అర్ధరాత్రి వచ్చి, చంద్రబాబు నాయుడు ఏదో అర్ధరాత్రి ఒకరికి సీట్లు తినిపించుకొని ఆ కేసీఆర్ అరెస్ట్ అయినా సంతోషపడతారా? ఇంకా దాని మీద ఆల్రెడీ అది రిపేర్లు జరిగి పంపు పోతుందిరా ఆయన అంటే వీడు ఎప్పటిదో రాసుకొచ్చిండు. ఆ బ్యారేజ్పై అబద్ధాలు, కుమ్మక్కైన్లు, రిపోర్ట్ అడుగు తిత్తలేరు, పోయి కాళ్ళు పట్టుకోపోర్రి ఈమని. ఇయర్ వాళ్ళు, వాళ్ళ అధికారం వాళ్ళకు ఉంటుంది. ఇయర్ వాళ్ళు ఏం చేస్తావు నువ్వు? పేపర్ అని రోజు రాసుకరా గిట్లనే. ఈ జగన్ మీద, కేసీఆర్ మీద, వీళ్ళ మీద భయంకరమైనది. ఇది చూడండి, చంద్రబాబు శక్తిమంతుడు, మామూలు శక్తిమంతుడు కాదు, బాహుబలి అంత శక్తిమంతుడు, బాహుబలి అంత శక్తిమంతుడు. ఓటుకున్నోటు కేసు గురించి రాసిన ఆ రోజు పట్టుబడ్డప్పుడు చంద్రబాబు దీనికి సూత్రధారి, కీలక సూత్రధారి అని. ఆయనపై కేంద్ర సర్కార్ ఆధారపడి ఉంది. 7 మండలాలు సీలేరు ప్రాజెక్ట్ రాష్ట్రానికి దక్కేలా బాబుపై ఒత్తిడి తేవాలి. రేవంత్ కు హరీష్ రావు సూచన. హరీష్ రావు చంద్రబాబు బలవంతుడు అన్నట్టు రాసుకొచ్చింది అన్నట్టు చెప్పుకొస్తాను. ఆల్రెడీ లొల్లి మొదలైంది. నిన్న ఒక ఎంపీ, లేడీ ఎంపీ, చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, చంద్రబాబు ఏ కథలు చేసిండు మొత్తం చెప్పింది ఆమె. ఇక నిన్న జనసేన కార్యకర్తలకును ఈ చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు లొల్లి స్టార్ట్ అయింది ఆంధ్రాలో. ఒక మహిళా కార్యకర్త, జనసేనకు సంబంధించిన మహిళా కార్యకర్త ఏదో ఇంటికి పథకాల గురించి చెప్పడానికి పోతే ఈ టీడీపీకి సంబంధించిన ఆ కార్యకర్తలు ఆమెను నెట్టేసిండ్రు. ఆమె అన్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో అంత మంచి కలిసి ఉంటాను, గ్రామాలలోనేమో మమ్మల్ని చిన్నతనం చేస్తాను, జనసేన కార్యకర్తలను చిన్నతనం చేస్తాను అని ఆ లేడీలో పెట్టింది. ఆ వీడియో బయటకు వచ్చింది. చూడు, ఏదో ఒక రోజు చంద్రబాబు నాయుడు అంటాడు పవన్ కళ్యాణ్ లటుక్కున మింగెత్తాడు. చూడు, ఆ పని అవుతుంది, గల్లలు గల్లలు పట్టుకొని కొట్టుకునే దాకా వస్తుంది. ఏందో ఇప్పుడు సంబరపడతాను కానీ చంద్రబాబు నాయుడు ఎంతటి కుట్రదారో, రాయకే కుట్రదారో ముందు ముందు బయటపడుతుంది.